నిన్న నా ఫ్రెండ్ గాని అడిగినా అనమాట, మామ ఇవాళ చెన్నైకి లక్నోకి మ్యాచ్ ఉంది కదా, ఏది గెలిచిద్దిరా అంటే మరి మొన్న లక్నోనే గెలిచింది కదా అంటే, అరే మేమేమన్నా చోకర్స్ అనుకున్నావరా, మేమేమన్నా ఆర్సీబీ టీం అనుకున్నావరా హోమ్ గ్రౌండ్ ఓడిపోవడానికి, ఇలా 100కి 200% ఖచ్చితంగా చెన్నై రాసి పెట్టుకొని చెప్పి మనోడు మాట్లాడినటువంటి మాటలు అనమాట. కానీ తీరా చూస్తే ఏం జరిగింది అనేటటువంటిది మనకు తెలుసు. ముందు నాకు బాగా నచ్చినటువంటి విషయాలు కొన్ని మాట్లాడతామేనంటే, అది జరిగేది చుపాక్ స్టేడియంలో. మన ఆస్ట్రేలియన్ ప్లేయర్ కమిన్స్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ గెలవాలని చెప్పి అరుస్తూ ఉంటారు, వాళ్ళందరినీ సైలెంట్ చేయడంలో నాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి మన కమిన్ చాలాసార్లు చెప్పిండు. స్టాయినిస్ చెప్పలేదు, అంతే తేడా. నిజంగా నిన్న చుపాక్ స్టేడియంలో ఒక్కొక్కరిని చుప్పు అనిపించింది అనమాట, సైలెంట్ గా కూర్చోబెట్టిండు. అరవమాకండి రాయన, మీరు గెలుస్తారని చెప్పి మీరు కలవకలమాకండి అనేటటువంటిది తన బ్యాట్తో సింబలిస్తూ తను ఆడినటువంటి తీరికి చెన్నై అభిమానులు సైతం ముగ్ధులైపోయారు అనమాట. మ్యాచ్ స్టార్టింగ్ దగ్గర నుండి వద్దాం. ముందు పవర్ ప్లేలో బీభత్సమైనటువంటి వికెట్లు కోల్పోయింది చెన్నై. ఆ తర్వాత కెప్టెన్ ఆఫ్ ఆడింది రుతురాజ్ గైక్వాడ్, దాదాపు సెంచరీ చేసింది అనమాట. ఆ తర్వాత దుబే కూడా మాస్ ఇన్నింగ్స్ ఆడిండు, కాకపోతే రన్అట్ అయ్యిండు. రవీంద్ర జడేజా కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. లాస్ట్ కు మన మహేంద్ర సింగ్ ధోని దిగి 4 బాదిండు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి జనాలు అరిచినటువంటి తీరుగైతే ఒక్కొక్కటి దిమ్మ తిరిగిపోయింది. దాదాపు 125 డెసిబెల్స్ కన్నా ఎక్కువ సౌండ్ వచ్చింది అని చెప్పి వాళ్ళైతే తెలియజేశారు. మాక్సిమం అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు కూడా చెన్నై అభిమాని, అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు కూడా చెన్నైకి సపోర్ట్ చేసేవాడే. ఇగో ఈ ఒక్కడు తప్ప, ఈ ఒక్కడంటే ఒక్కడే లక్నోకు సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. ఇంకా అంతమంది ఫ్యాన్ బేస్ ఉంది. హోమ్ గ్రౌండ్ లో చెన్నై ఓడిపోయినటువంటి చరిత్రే లేదు. ఇంకెందుకు ఓడిపోద్ది, అది కాక చిన్న టార్గెట్ ఏం లేదు, దాదాపు 210 ఉంది, దాన్ని కూడా చేంజ్ చేసేది అని చెప్పి అనుకున్నాం. ఇంకా అదే టైంలో లక్నో దిగింది, డెకాక్ కాక్లా గెలిపోయింది అనమాట. కేఎల్ రాహుల్ తను సరైనటువంటి ఇన్నింగ్స్ మొన్నాడిండే కానీ ఇవాళ అయితే ఆడలేకపోయింది. వచ్చినోడు పెవిలియన్కి వెళ్ళిపోతుంటే అప్పుడు వచ్చి నిలబడ్డాడు భయ్య. స్టాయినిస్ తను కొట్టేటటువంటి విధానంకి నిజంగా నువ్వు బ్యాట్ తో కొడతానువా, ఏదైనా మంత్రదండం వాడి కొడతానువా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నిజంగా ధోని నిన్న మాస్టర్ మైండ్ ఆడింది అనమాట. పతిరానాని లాస్ట్ దాకా ఉంచుండు, మధ్యలోనే తనతో ఓవర్స్ వేయవచ్చు. పతిరానాని లాస్ట్ లో వేపిస్తే అప్పుడు వాళ్ళు టెంప్ట్ అవుతారు, అవుట్ అవుతారు అనేటటువంటి ఫీలింగ్ తో లాస్ట్ దాకా ఉంచింది అనమాట. అదే జరిగింది. స్టాయినిస్ నికోలస్ పోరాన్ నిలబడి ఆడుతున్నప్పుడు పతిరానా చేసినటువంటి బాల్ కి పోరాన్ అయితే అవుట్ అయిపోయింది. ఇక మ్యాచ్ మీద మాక్సిమం హోప్స్ అయిపోయినాయి. స్టాయినిస్ మహా అయితే 50 కొట్టుకుంటాడు, మహా అయితే 100 కొట్టుకుంటాడు, తన సెంచరీ తను చేసుకొని వెళ్ళిపోతాడు. అంతకుమించి ఆయన చేసేది ఏం లేదు అని చెప్పి అందరూ మైండ్ లో ఫిక్స్ అయి కూర్చున్నారు. కానీ నిన్న తను తన సెంచరీ కోసం ఆడలేదు, టీం కోసం ఆడిండు. నేను కొట్టేటటువంటి సెంచరీ నాకు అక్కర్లేదు, నా టీం గెలవడం ఇంపార్టెంట్ అనేటటువంటి దాంతో ఒక్కడంటే ఒక్కడే భుజాల మీద తీసుకుని ఆడిండు భయ్య. నిజంగా 124 అయితే తను స్కోర్ చేయడం జరిగింది. నిన్న తన ఆట చూసి నాకు చాలా అంటే చాలా గొప్పగా అనిపించింది అనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆడియన్స్ కూడా సైలెంట్ చేసిండు. ఇంకా మనోడు ఒక్కడే తప్ప, మనోడు ఒక్కడంటే ఒక్కడే లక్నోకు సపోర్ట్ చేసేవాడు. తను ఎగిరినటువంటి విధానం నిన్న ఫుల్ హైలైట్ గా మారింది అనమాట. దాదాపు ఇంకా లాస్ట్ బాల్ దాకా వస్తుందేమో మ్యాచ్ అనేటటువంటి సిచ్యువేషన్ లో లాస్ట్ 3 బాల్ ఉండగానే ఆట అయితే అయిపోయింది. ఇంకా పతిరానాని లెక్క చేయలేదు, ముస్తఫిజున్ అయితే లాస్ట్ కి ఎమి కొట్టుడు కొట్టిండు. లాస్ట్ కి ఇంకా ముస్తఫిజుర్ వేసినటువంటి నో బాల్ కి తిట్టనటువంటి చెన్నై అభిమాని అయితే లేదు. నిజంగా హోమ్ గ్రౌండ్ కి వెళ్ళి మరి చెన్నైని ఓచకోత కోసినటువంటి ఏదైనా టీం ఉంది అని అంటే ఖచ్చితంగా లక్నో అని చెప్పొచ్చు అనమాట. ఈసారి చెన్నై అయితే పై చేయింది హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు. ఏ సీజన్ లో అయినా సరే అవతల జీటీ ఉండని, ముంబై ఉండని, ఆర్సీబీ ఉండని, ఎనీ టీం ఉండని, కానీ చెన్నై మీద పై చదవడం అంటే అది జరిగేటటువంటి పని కాదు. ఒక మ్యాచ్ ఓడిపోయినా ఒక మ్యాచ్ గెలుస్తారు, కానీ వరుసగా 2 మ్యాచ్లు లక్నో అయితే ఓడించడం ఇదైతే చాలా ఇదిగా అనిపించింది అనమాట. నో ఫ్యాన్ బేస్, అంత పెద్ద సపోర్ట్ కూడా వాళ్ళకి లేదు. అయినప్పటికీ వాళ్ళు ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే వాళ్ళ కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉండి, వాళ్ళ కొద్దిగా సపోర్ట్ ఉంటే ఇక ఏ రేంజ్ లో ఆడతారు అనేటటువంటిది నేను అందరూ మాట్లాడుకునేటటువంటి మాట. ఇంకా లక్నో వాళ్ళు చూసుకున్నట్టయితే మాకు కప్పు కొట్టాల్సిన అవసరం లేదు, చెన్నైకి వెళ్ళి చెన్నై ఓడించడం అంటే ఇది కదరా మాకు కావాల్సింది అని చెప్పి వాళ్ళైతే ధీమాన్ అయితే వ్యక్తం చేశారనమాట. నిన్న కూడా నాకు ఈ విధంగా అనిపించింది. అండ్ చూడాలి ఫ్రెండ్స్ ఇంకా ఏమైంది అనేటటువంటిది. మరి లక్నో గెలిచేటటువంటి అవకాశం ఉందా లేదా అంటే, తర్వాత లక్నోకి గట్టి టీములతో మ్యాచ్ ఉంది, ఎస్ఆర్హెచ్ తో ఉంది, ముంబై ఇండియన్స్ తో ఉంది. ఇంకా వాళ్ళు అక్కడ ఆడేటటువంటి తీరు బట్టి పాయింట్ టేబుల్ వెళ్ళేదాన్ని బట్టి వాళ్ళ మ్యాచ్ అయితే డిసైడ్ అవుతారు అనమాట. నిన్న మీకు మ్యాచ్ ఏ విధంగా అనిపించింది అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, ఉంటా, బాయ్, నమస్కారం.